ఆడపిల్లలు అయ్యారు అని చెప్పి నాకు ఇచ్చేటోళ్ళు అంటే వేరే వాళ్ళు ఉండి ఇది నా స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లు అందరూ మంచిగా ఉన్నారా? ఈరోజు అయితే నా లైఫ్ స్టోరీ కొంచెం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడర్రి. మీకు కూడా ఇట్లా జరిగింది ఎప్పుడన్నా అయితే చెప్పుర్రి. మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మేము ముగ్గురం ఆడపిల్లలం. మా డాడీ వాళ్ళు ముగ్గురు, వాళ్ళకి అక్క చెల్లెలు లేరు, మాకు అన్నదమ్ములు లేరు. మా ఇద్దరు అక్కల తర్వాత నేను చిన్నదాన్ని, బాగా చిన్నదాన్ని. ఎట్లా అంటే మా ఇద్దరు అక్కలకు నాకు ఒక 10 years గ్యాప్ ఉంటుంది, అంత చిన్నదాన్ని. అప్పుడు మా మగవాళ్ళు ఎవరు లేరు, మా ఫ్యామిలీ మొత్తం ఆడవాళ్ళే. నేను అందరికంటే చిన్నదాన్ని నేను. మా నాన్న వాళ్ళ తమ్ముళ్ళకు కూడా అందరు ఆడవాళ్ళే. ఇక మా వాళ్ళు అయితే ఏం చేసిరంటే ఈ లాస్ట్ నేను కొడుకునైతాను ఒక చిన్న ఆశతోని, అంటే ఎవరైనా ఓకే కానీ ఇల్లు నిలబెట్టుకోవాలి అని ఉంటుంది కదా ఎవరికైనా, కొడుకునైతే కావచ్చు అని అయితే అనుకున్నారు. అయితే ఇక నేనైతే ఆడపిల్లనైతే అని బాగా బాధపడ్డారు. లాస్ట్ నేను ఒక్కదాన్నే చిన్నదాన్ని. ఇక మా డాడీ అయితే ఎన్నో ఇయర్స్, ఒక దాదాపు ఒక 20-30 ఏళ్ళే ఉన్నాడు అక్కడ ఉన్నాడు. మా అక్క వాళ్ళు పెద్దవారు, నేను పుట్టినప్పుడు కూడా మా డాడీ అక్కడనే ఉన్నారు. ఇక ఆడపిల్లని పుట్టినా అని చెప్పేసి మా నాన్న ఏమన్నాడంటే, వద్దు మనకు ఆడపిల్ల వద్దు, అందరు ఆడపిల్లలు అయ్యారు అని చెప్పి నన్ను అయితే చెత్త కుప్పల వారెత్తానైతే అనుకోరట ఫ్రెండ్స్. అదైతే నాకు ఇప్పటికీ కూడా మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడైతే నన్ను ఊకే ఏడ్పించేటోళ్ళు. నేను చెత్త కుప్పలు వారెత్తంటే నువ్వు దొరికినావు, నువ్వు చెత్త కుప్పలే దొరికినావు, నువ్వు ఎవరు ఎక్కడో దొరికినావు, నువ్వు మా పిల్లవు కాదని ఊక అంటే నేను నిజంగానే అనుకోండి, నేను మస్తు ఏడ్చేదాన్ని చిన్నప్పుడు. అట్లా అనుకున్నారట, చెత్త కుప్పల వారెత్తాం అని, లేకపోతే ఎవరికన్నా ఇచ్చేద్దామని. అట్లుంది ఫ్రెండ్స్ అప్పుడు. కానీ ఎవరైనా ఒకటే, ఇంకా మా వాళ్ళు వేరేటోళ్ళు ఉండి మంచిగా ఉన్నా, నేను క్యూట్గా ఉన్నా చిన్నప్పుడు. ఇక చిన్నప్పుడు ఎవరైనా మంచిగానే ఉంటారు అనుకోరు. ఇంకా అందులో చిన్నవాళ్ళు ఎంత హుషారు ఉంటారు. చిన్నవాళ్ళు మనకు అద్దు అనుకున్న వాళ్ళే మంచిగా ఉంటారు. ఇప్పుడు నన్ను అంటారు, అద్దు అనుకుంటే నువ్వే మంచిగా ఉన్నావు అని అట్లా అంటారు. అంటే వేరే వాళ్ళు ఉండి అద్దు అంత మంచిగా ఉన్నది, కొడుకు అయితే ఏంది, బిడ్డ అయితే ఏంది, సాదుకుందాం, మనకు వచ్చింది ఇంకోళ్ళు కొమ్మంటే పోతుందా అని చెప్పి అయితే ఇక నన్ను అయితే సాదుకుర్రట ఫ్రెండ్స్. అట్లా జరిగింది నా స్టోరీ. ఇంకా చాలా ఉంది చెప్పాలంటే, అది మీకు వినే అంత ఓపిక మీకు ఉండదు, చెప్పేంత ఓపిక నాకు ఉండేది. చెప్తే అట్లా ప్రతి ఒక్కళ్ళకు లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అట్లయితే అనుకుర్రట. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇట్లా అనుకున్నారా చిన్నప్పుడు? ఇప్పుడు ప్రెజెంట్ రోజుల్లో అయితే అట్లా తక్కువ, కానీ ఒకప్పుడు అయితే అట్లా అనుకునే వాళ్ళంట. ఇప్పుడు ఆడపిల్లలు ఉంటేనే మహాలక్ష్మి, ఆడపిల్లలే ఉండాలి అని. ఇప్పుడు చూడురి, అందరం ఆడవాళ్ళమైనందుకు, మళ్ళీ మాకు అక్క అన్న తమ్ముళ్ళు లేనందుకు మా పిల్లలు మొత్తం మగపిల్లలే. మా అక్క వాళ్ళకైనా నాకైనా అందరికీ ఇప్పుడు ఆడపిల్ల. మా చిన్నోడు అయితే ఆడపిల్ల అవ్వాలని మా డాడీకి అయితే బాగుండే, ఆడపిల్ల కాలేదు అని. అట్లా రివర్స్ జరుగుతుంది. మాకైతే 3 తంతెలు అంటారు కదా పెద్దోళ్ళు, తంతెలు వైజ్గా అట్లా జరుగుతూ ఉంటుంది. ఒక తంతకి ఇట్లుంటే నెక్స్ట్ తంతకి అట్లా ఉంటుందని. నాకైతే ఒక్కోసారి అది నిజమే అనిపిస్తుంది. మాకైతే 3 తంతెలుగా, ఒక్కోసారేమో ఆడపిల్లలు, ఒకసారి మగపిల్లలు, వీళ్ళు ఉంటే వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉంటే వీళ్ళు ఉండరు. ఇక మాకైతే అట్లుంది ఫ్రెండ్స్. ఇదైతే నిజమే అని నేను అనుకుంటున్నా. మీకు కూడా అట్లానే అనిపిస్తుందా? మీకు కూడా మీ ఫ్యామిలీలో కూడా ఎప్పుడన్నా ఇట్లనే జరిగిందా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి, ఓకేనా? ఇంకా నా లైఫ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటా. నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎందుకుంటున్నా అనేది, వీడియోస్ ఎందుకు చేస్తున్నా అని ప్రతి ఒక్కటి మీతో చెప్తా. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయరు ఫ్రెండ్స్, ఓకేనా? కానీ మీరు మాత్రం ఇట్లా చేయకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడు, ఓకేనా? చూసిరు కదా, ఇగో ఇదైతే నా చిన్నప్పటి ఫోటో, మస్తు రోజులది. నేను చిన్న ఉన్నప్పటి ఫోటో ఇదే. మా అమ్మ, నేను. క్లియర్గా లేదు కదా, అప్పుడైతే ఇట్లానే ఉండేటి కదా ఫొటోస్. మెమొరీ లాగానైతే ఉన్నాయి. ఇవైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది.
ఇంకో ఇక్కడనైతే మా పెద్దక్క, మా చిన్నక్క, నేను, మా ఇద్దరు అక్కలు నేను ఇక్కడున్నా. ఇంకా ఇవైతే నేను పుట్టకముందే మా మమ్మీ మా డాడీ తిరుపతికి వెళ్ళిరట, అప్పటి ఫొటోస్. ఇంకా మా ఇద్దరు అక్కలు అప్పుడు ఇంకా నేను పుట్టలేనంట. ఇంకో ఇవి ఫ్రెండ్స్ మా మెమొరీస్. ఇంకా ఇంకో ఇదైతే నేను కాలేజీకి వెళ్ళినప్పటి ఫోటో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫేర్వెల్ పార్టీ అప్పుడు మేము దిగినాము. నా చిన్నప్పటి ఫొటోస్ అయితే ఎక్కువ లేవు. ఇప్పుడు అనిపిస్తుంది మాకు లేనందుకు పిల్లలకన్నా అట్లాంటి మెమరీస్ అయితే ఉంచాలి అని నేనైతే ఫొటోస్ మ్యాక్సిమం ఎక్కువ ఎక్కడికైనా ఖచ్చితంగా తీస్తాను. ఎందుకంటే మనకు లేనందుకు వాళ్ళకన్నా ఉండాలి కదా అనే ఆలోచన. నాకైతే చిన్నప్పటి ఫొటోస్ అయితే లేవు. అవి అవ్వో 2 3 ఉన్నాయి. మన పిల్లలు కూడా మనలాగా బాధపడద్దు అని అయితే ప్రతి ఒక్కటి ఒక మెమొరీలానైతే కలెక్ట్ చేసుకుంటా. మీరు కూడా అట్లానే చేస్తారో చెప్తుంది. ఇక్కడనైతే మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా సిస్టర్స్. ఈ ఫోటో దిగినప్పుడు కూడా నేను ఇంకా లేను. 2000 అంటే మొన్న రీసెంట్గానే. చాలామంది వీడియోస్లలో అక్క ఏజ్ ఎంత పెద్దోళ్ళు అని అనుకుంటారు, కానీ మరీ అంత ఎక్కువ ఏజ్ అయితే ఏం లేదు. ఇది ఫ్రెండ్స్ వీడియోనైతే నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకూరు, ఓకేనా. నెక్స్ట్ బ్లాగ్ అయితే హోమ్ టూర్ చేయాలనుకుంటున్నా. చేయండి నా వద్ద చెప్పుర్రి. ప్రతి ఒక్కటి మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.